హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ కోడిగుడ్ల కూర. మామిడికాయ కోడిగుడ్ల కూర తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 4 గుడ్లు తీసుకుని వాటిని ఉడకబెట్టి పెంకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి వీటిని దోరగా వేపుకోవాలి. గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వీటిని మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా గుడ్లు మొత్తం తీసేసుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ తర్వాత ఒక మామిడికాయ తీసుకుని చెక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మామిడికాయ ముక్కలు ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గేలా మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. కారం, సాల్టు మాడిపోకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కారం, సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఈ కర్రీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసుకుని ఈ కర్రీ మొత్తం గుడ్లకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి కర్రీ దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంకో నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, పుల్లగా, కారంగా ఉండే మామిడికాయ కోడిగుడ్ల కూర రెడీ. మామిడికాయ కోడిగుడ్ల కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.